మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన గిరిజన ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు జరిగిన తర్వాత ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారో ఇక్కడ ఉన్న అధ్యక్షుని గోపాల్ నాయక్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, కంగ్రాచులేషన్స్. అయితే ముఖ్యంగా ఈ గిరిజన ఉద్యోగుల సంఘం ద్వారా ఎన్నిక కావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషదాయకము. నేను 98 నుంచి ఉద్యోగుల సంఘాల్లో పనిచేస్తున్నా. పిఆర్టీయు దాంట్లో ప్రధానంగా జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నా. అదేవిధంగా జాతి కొరకు కూడా కొంత పాటుపడాలా, మన సహకారం కూడా కొంత అందించాలా అనే సదుద్దేశంతో సంఘంలోకి రావడము, అనుకోకుండా ఈ పదవిని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ సంఘంలో 2 సంఘాలుగా చీలిపోవడం జరిగింది. అదే ముఖ్యంగా మీ దాంట్లో కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం? అంటే భేదాభిప్రాయం అనేది కొంత అసంతృప్తివాదులు ఉంటారు. ఈ సంఘము గిరిజన సేవా సంఘం అనుబంధంతో నడిచేటటువంటి సంఘము. అదేవిధంగా గిరిజన సేవా సంఘం అప్లేటెడ్ రిజిస్టర్ నెంబర్ 7003/1998 ఆ సంఘంలో కింద, ఆ గొడుగు కింద పనిచేస్తున్నటువంటి సంఘము గిరిజన సేవా సంఘంలో ఉద్యోగుల సంఘం కానీ, విద్యార్థి సంఘం కానీ, మహిళా సంఘాలు కానీ. ఇక్కడ గత ఆదివారం నాడు ఎలక్షన్ పెట్టుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్లో అక్కడ కూర్పు చేసినటువంటి మా ఇద్దరి పేర్లను కాదు, ఇద్దరు టీచర్లే నా సంఘంలో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక సంఘాన్ని, బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక సంఘంను ఏర్పాటు చేసుకొని నిన్న సన్మానించుకోవడం జరిగింది ఇక్కడ. కాకపోతే అదే సంఘము గత 2012లో ఒక సంఘం ఇదే కారణంతో బయటికి పోయి అతను ఇంటి అడ్రస్ ఇచ్చుకొని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము. మళ్ళీ ఇప్పుడు బయటికి పోయి ఇప్పుడు మళ్ళీ ఒక సంఘము పెట్టుకోవడం జరిగింది. అయినా వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మా మిత్రులే. వాళ్లను కలుపుకొని ఏకతాటిపైకి వచ్చి కలుపుకొని పోతామని చెప్పుకుంటూ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మీరు ఈ సంఘం ద్వారా భవిష్యత్తులో మీ ఉద్యోగస్తులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? భరోసా అంటే ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లల్లో రోస్టర్ పద్ధతిలో ప్రమోషన్లు తీసుకోవడము, బ్యాక్లాగ్ ఏమన్నా పోస్టులుంటే వాటికి వెలికి తీయడము, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగికి సమస్య వచ్చినా ఆ సమస్య కొరకు మాకు తెలిసినంబడే ముందుకెళ్ళి ఆ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి మా వంతు సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకు 3-1 జీవో అనేది పెద్ద సమస్యగా మారింది. దీనిని మీరు ఏ విధంగా మీ ఉద్యోగస్తులకి ఈ 3-1 జీవో పట్ల మీకు అవగాహన కల్పిస్తారు? 317 మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద కూడా ప్రధానంగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి జిల్లా యంత్రాంగాన్ని మీద మేము ఆ దృష్టి సారిస్తూ ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి మా సంఘం వాళ్ళను ముందుకు తీసుకెళ్ళి 317 మీద, అదేవిధంగా వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి. టీచర్ల సంఘాలు ఉండొచ్చు, టీఎన్జిఓస్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా సంప్రదించి మేము ముందుకెళ్తామని సభాముఖం తెలియజేస్తాం. అన్న మీరు చెప్పండి, భవిష్యత్తులో మీ సంఘానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు? ముందుగా మీకు నమస్కారాలు, అలాగే ఉద్యోగ సంఘాల మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం. ఈరోజు మా అధ్యక్షులు వాళ్ళు చెప్పినట్టుగా మరి ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఏదైతే గిరిజన ఉద్యోగస్తులు ఉన్నారో తప్పకుండా వాళ్ళకు రాబోయే ప్రమోషన్లు కానివ్వండి, అలాగే రోస్టర్ విధానం కానివ్వండి, జియో 5 కానివ్వండి, జియో నెంబర్ 2 కానివ్వండి, వీటిపైన తప్పకుండా మేము మా సంఘంలో పనిచేసే ఉద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి ఎల్లవేళలా 24/7 రూపంలో వాళ్ళకు మేము అందుబాటులో ఉంటూ ఎక్కడ మా గిరిజన ఉద్యోగులకు సమస్యలున్నా ముందుండి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం. ఇంకో విషయం, ఇప్పుడు కొన్ని తండాలలో స్కూళ్ళు క్లోజ్ అయినాయి. ప్రభుత్వం కూడా తండా బళ్ళని క్లోజ్ అయినటువంటి బళ్ళను ఓపెన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు కంకణం కట్టుకున్నారు. దానికి ధీటుగా మేము కూడా ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఏమున్నారు,
అక్కడ బడి మానేసినటువంటి పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కానీ మాన్పించి అక్కడ తండా స్కూల్ ఓపెన్ చేయడానికి మా వంతు సహకరిస్తామని తెలియజేస్తున్నాం.